ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్న కరెంటు ఒప్పందాల విషయంలో రాజకీయం మాత్రం చాలా రొటీన్ గానే నడుస్తోంది. ఏపీ రాజకీయాలకి కరెంటు షాక్ కొడుతోంది. ఛార్జీల పెంపు విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గత ప్రభుత్వపు ఒప్పందాలన్నీ కూడా తప్పుల తడకలంటూ అధికార పక్షం ఆరోపణలు గుప్పిస్తుంటే ప్రజలపై భారం మోపే కుట్ర జరుగుతోందని ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తోంది. ఏపీ రాజకీయాల్లో విద్యుత్ మంటలు, కొనుగోలు ఒప్పందాలపై కొట్లాట. ఏపీలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పొలిటికల్ హీట్ కి కారణమవుతున్నాయి. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఒకటైతే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం చేసుకున్నది మరొకటి. ఈ రెండింటికి మధ్య తేడానే ఇప్పుడు రాజకీయంగా మంటలు రాజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే యాక్సెస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం టీడీపీ వైసీపీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకి దారితీసింది. ₹4.60 ఒక యూనిట్ చొప్పున విద్యుత్ కొనుగోలు చేసేలా యాక్సెస్ ఎనర్జీతో ఒప్పందం చేసుకుంది ఏపీ కూటమి సర్కార్. అయితే గతంలో తమ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ₹2.49 యూనిట్ విద్యుత్ కొనుగోలు చేసినప్పటికీ అప్పట్లో టీడీపీ తప్పుబట్టిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపే కుట్రలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. అత్యంత తక్కువ ధరకు మేము ఒప్పందం చేసుకుంటే మా ప్రభుత్వంలో ఈ రకంగా నిందించారు. మరి ఈ రోజు ₹4.60 ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం సమాధానం చెప్తాయి? మరి ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఒప్పందాలు చేసుకున్నారు? దీని మీద నుంచి పడేటువంటి అదనపు భారం రాష్ట్రానికి నష్టం కలిగిస్తా ఉంది. 25 సంవత్సరాల పాటు ఈ రేట్ని భరించాలి. 25 సంవత్సరాలకి అదనంగా మరో ₹11,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ఖజానా మీద భారం పడతా ఉంది. ఎన్నికల ముందేమో నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, రేట్లు పెంచాం, యూనిట్ ధరలు పెంచాం అని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరంలో ₹15,000 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడేసింది. అయితే వైసీపీ ఆరోపణల్ని టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు. గతంలో జరిగిన SECI ఒప్పందం వెనుక భారీ అవినీతి జరిగిందని చెప్తున్నారు. అంతేకాదు ఇటీవలే యాక్సెస్ ఎనర్జీతో జరిగిన ఒప్పందం వైసీపీ హయాంలోనే కుదిరిందని, యూనిట్ ధరని ₹5.12 నిర్ధారించి అప్పట్లో ఒప్పందం చేసుకున్నారని, తమ ప్రభుత్వం దాన్ని ₹4.60 తగ్గించి తిరిగి ఒప్పందం చేసుకుందని చెప్పారు మంత్రి గొట్టిపాటి రవి. ఈ విషయంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచము, దానికి కట్టుబడి ఉన్నాం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ. కొన్ని మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ప్రచారం చేసే పని చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికే టైం సరిపోతుంది. అతను పూర్తిగా విద్యుత్ శాఖను దుర్వినియోగం చేసి వదిలిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుకుంది. మా ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకూడదు, ప్రజలకు ఉపయోగపడాలి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము. ఎవరైతే గతంలో తప్పు చేసి అవసరం లేని పనులు చేశారో వాళ్ళకి తప్పు చేసేవారు కాబట్టి శిక్ష అనుభవిస్తారు. ప్రకంపనలు సృష్టిస్తున్న ఎలక్ట్రిసిటీ అగ్రిమెంట్ల అగ్గి ఏ మలుపు తీసుకుంటుందో, ఎప్పుడు చల్లారుతుందో చూడాలి మరి.